కాశీకి వెళితే కాయో ఫలమో వదిలేసి వస్తుంటారు. అసలు మనకు ఇష్టమైన కాయగూరలు, తిండి పదార్థాలు గంగలో వదిలేస్తే మనకు వచ్చే పుణ్యమే ఉంటుంది? క్షేత్ర దర్శనం చేస్తే మనకు నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం రావాలి కాని పండునో కాయనో వదిలేస్తే వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు. శాస్త్ర ప్రకారమైతే కాయాపేక్ష ఫలాపేక్ష గంగలో వదిలేసి ఆ విశ్వనాథ దర్శనం చేసుకుని ఎవరి ఇళ్లకు వాళ్లు తిరిగి వెళ్లాలి. కాయం అంటే శరీరం, చితిలో కాలిపోయే ఆ శరీరంపై కోరికను వదిలేయాలి. అలాగే ఫల అంటే కర్మఫలం. ఏ పని చేసినా కూడా దానిని భగవంతునికి అర్పిస్తున్నట్లుగా భావించి చెయ్యాలి. ఏమాత్రం కూడా ప్రతిఫలాన్ని ఆశించకూడదు. కాశీలో కాయంపై కోరికను, కర్మఫలంపై ఆశను, మమకారాన్ని పూర్తిగా వదులుకోవాలని శాస్త్రం చెబుతోంది. కాలక్రమేణా జన వ్యవహారంలో ఇది కాస్త కాయారేదా పండుగ మారిపోయింది. కాశీకి వెళితే కేవలం భగవంతునిపై మనస్సు లగ్నం చెయ్యాలి. కానీ మన ధ్యాసంతా ఎక్కువగా గంగలో వదిలేసే వస్తువులపైనే ఉంటుంది. అలా వదిలేసి వస్తే ఏదో జరుగుతుందని నమ్మకం. కాబట్టి ఇక మీదనైనా కాశీకి వెళితే భగవంతునిపై మనస్సు పెట్టి ప్రశాంతంగా గడపండి.